జీబ్రా ఈ నెల 22 రిలీజ్ కాబోతుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్, నాకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ అంటే టాలీవుడ్లో ఆయన ఒకరని చెప్పుకోవచ్చు, సత్యదేవ్. ఆయన ఉన్నారు, ఆయన అన్నీ అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు వరకు ఒక 10-15 ఇంటర్వ్యూలు జరుగుంటాయి. మేము అడిగింది అడుగుతాం, చెప్పింది చెబుతూ ఉంటారు. ఎందుకు తీశారు, ఎందుకు చూస్తారు, ఏ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. దీనికి డిఫరెంట్గా సమాధానాలు చెప్పాలి. ఇది పక్కన పెడితే సార్, లేటెస్ట్గా దుల్కర్ సల్మాన్ది సేమ్ బ్యాంక్ డ్రామా, క్రైమ్ డ్రామా వచ్చింది. మళ్ళీ ఇది వచ్చింది. ఏమన్నా సిమిలారిటీస్ ఉంటాయా? ఎందుకంటే డబ్బు గురించే రెండు, అది కూడా సేమ్ డ్రామా, ఇది కూడా సేమ్ రిలేటెడ్ బ్యాంకు ఫైనాన్షియల్ క్రైమ్ గురించి ఉంటుంది. ఏమన్నా దానికి దీనికి రిలేటెడ్ ఏమైనా ఉంటాయి? బ్యాంక్ ఒకటి కామన్ అండి. హీరో 2 సినిమాల్లో బ్యాంకర్ అన్నదే కామన్, మిగతా అంతా డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు కూడా పేరు మార్చకుండా హర్షత్ మెహతాకి హర్ష ఒకళ్ళ పేరు, మెహతా వాళ్ళ పేరు పెట్టి డిఫరెంట్గా రాసుకున్నారు. అది కూడా వెంకట్లో. మా దాంట్లో నా పేరు సూర్య, అతని పేరు ఆది అండి. డైరెక్టర్కి దళపతి సినిమా అంటే చాలా ఇష్టం, అందుకే నాకేమో రజనీకాంత్ పేరును సో అలా పెట్టారు. ఒకటేంటంటే అది హిట్ అవ్వడం అనేది చాలా పాజిటివ్ థింగ్ అండి. ఎందుకంటే నేనేం దాని గురించి టెన్షన్ పట్టలే. ఇప్పుడు ఆ వరల్డ్ హిట్ అయిందంటే దీనిలో వస్తున్న మంద కూడా గ్యారంటీ రిసీవ్ అవుతుంది. అఫ్కోర్స్ మేము ముందు వచ్చి ఉంటే మందే ఆ వరల్డ్ కొత్తగా అనిపించింది, బట్ అందులో ఉన్న పాజిటివ్ ఏంటంటే అది హిట్ అయింది. సో అదే పాజిటివ్. చూసారు సార్ లక్కీ భాస్కర్? నేను చూశానండి. ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. సంబంధం లేదు అసలు, ఎక్కడ కూడా. చాలా గొప్ప సినిమా, చాలా బాగా చేశారు. మందానికి దానికి సంబంధం లేదండి. మందంతా కొంచెం కంప్లీట్లీ మాస్ కమర్షియల్ స్పేస్లో, అంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. బ్యాంక్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్ మంది, అంతే. చాలా వేరే వరల్డ్స్ చాలా ఉన్నాయి సినిమాలో. సార్, ఏం హుక్ చేస్తుంది సత్యాకి? ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు తీసుకున్న క్యారెక్టర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకదానికి రిపీటెడ్ లేకుండా చాలా డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంటారు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నా కూడా డిఫరెంట్ కంటెంటే చూస్ చేసుకుంటారు. సత్యదేవ్ అంటే ఆడియన్స్కి కూడా తెలుసు, మంచి కంటెంట్ తీసుకుంటాడు. సత్య సినిమా ఒప్పుకున్నాడు, రోల్ ఒప్పుకున్నాడు అంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటే తప్ప ఒప్పుకోడు. ఏం ఒప్పు చేసింది దీంట్లో మీకు? ఓన్లీ కాన్సెప్టా, లేకపోతే ఆయన రైటింగా, కార్తిక్ రైటింగా? కాన్సెప్ట్ అండి. కార్తిక్ రైటింగ్, అతని కన్విక్షన్. సినిమా డబ్బు కోసం ఉంది, ఫైనాన్షియల్ క్రైమ్ ఉంది, ఒక ట్రాన్సాక్షన్ ద్వారా ఒక 2 వరల్డ్స్. అంటే కాస్టింగ్ వైజ్ కానీ ఇంత పెద్ద కాస్టింగ్ నాకు ఎప్పుడు దొరకలేదు ఏ సినిమాకి. ఇంత పెద్ద సెట్ ఎప్పుడు దొరకలేదు. ఒక పెద్ద సెట్ వేశారు, బ్యాంక్ సెట్. అంటే బేసికలీ మనం చేసేవన్నీ కూడా కొన్ని చిన్న వరల్డ్స్ చేసాం. అంటే ఆ కథ వరకు ఆ వరల్డ్ చిన్నది, ఇది చాలా పెద్ద వరల్డ్ అండి, హ్యూజ్. ఇప్పుడు మీరు పోస్టర్ చూస్తే ఒక ఏరోప్లేన్ ఇన్వాల్వ్ అయింది, షిప్పులు ఇన్వాల్వ్ అయింది, అంటే ద వరల్డ్ అన్నది చాలా పెద్దది జీబ్రాకి. ఇలాంటిది ఏంటంటే జనరల్గా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ దాని మీద కచ్చి ఫేసెస్ లాగేసుకుంటారు. కానీ నా దగ్గర రావడం నాకు చాలా ఆనందంగా అనిపించి నేను వెంటనే ఫస్ట్ లాక్ చేసుకున్నాను ఈ స్క్రిప్ట్. ఎస్, ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే వరల్డ్ పెద్దది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సినిమా పెద్దది అవుతుంది అండ్ మనకి ఆ స్కోప్ దొరుకుతుంది అని నేను నమ్మాను. సార్, గతంలో ఈశ్వర్ కూడా పెంగ్విన్ అనే మూవీ చేశారు. కరోనా టైంలో చేస్తున్నారు, చాలా షార్ట్ టైంలో చేసినట్టు. అవునండి. 36 days, 33 days. అది కమర్షియల్ సక్సెస్ ఏం కాదు. ఏం పారామీటర్స్ ఉంటాయి? ఒక్కోసారి మీరు ఫైనాన్షియల్గా మీకు ఒక ఇమేజ్ ఉంటుంది, మీ సినిమా హిట్ అయితే రెమ్యునేషన్స్ పెరిగితే ఆటోమేటిక్గా వేరే సినిమాలు వస్తూ ఉంటాయి. అటువంటి టైంలో ఒక ఫ్లాప్ డైరెక్టర్కి అవకాశం ఎలా ఇస్తారు ఉన్న టైంలో? సార్, నేను అసలు నాకు ఫ్లాప్ అనేది మ్యాటరే కాదు. నేను ఇప్పుడు తను చెప్పే కథ కన్విక్షన్తో చెప్తాను. నేను అసలు పెంగ్విన్ చూడలేదు ఇప్పుడు వచ్చి. నేను చూడలేదు అసలు, ఇప్పుడు చూడలేదు. నాకు అసలు పెంగ్విన్ ఏంటో కూడా తెలియదు. అంటే అది పెంగ్విన్ డైరెక్టర్ అన్నారు. ఆ పెంగ్విన్ చూసి నేను ఏం జడ్జ్ చేయడం కాదు, ఈ సినిమా చూసే జడ్జ్ చేస్తానని విన్నాను. సో తను ఒక చాలా మంచి రైటర్, తను చాలా బాగా చెప్తాడు, బీభత్సమైన ప్లానింగ్ ఉంది. అండ్ ఓకే, అది ఏదైనా కానీ నువ్వు ఇప్పుడు చెప్పేదే నేను కన్విన్స్ అవుతున్నానంటే దెన్ హీఈస్ గుడ్. అది కాదు సత్య, అప్పుడు రైటింగ్ చాలా బాగుంటుంది. ఆన్ పేపర్ చాలా అద్భుతంగా రాస్తారు. ఇప్పుడు ఉన్న కొంతమంది అద్భుతంగా రాస్తారు ఆన్ పేపరు. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, చూసే ఉంటారు మీరు. అటువంటిది ఎలా ట్రస్ట్ చేశారు? అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే బాగా చేస్తాడని నమ్మకమేనండి. అంటే ఇప్పుడు ఆ నమ్మకం పోయింది అంటే ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు అది ఎలా అంటే, ఇప్పుడు మీరు రాత్రి పడుకుంటే మార్నింగ్ లేవరు అంటే మనం పడుకోవడం మానేసినట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు అది ఏంటంటే నమ్మాలి. అంటే నేను ఏదో గుడ్డిగా కూడా నమ్మలేదండి. అంటే తన ప్రయత్నం చూశాను, తన ఎఫర్ట్ చూశాను, అంటే ట్రూ కన్విక్షన్ చూశాను. అంటే తను ఏం చెప్తున్నాడో, నేను ఒక క్వశ్చన్ అడిగితే ఎందుకు ఇది ఇలా చేయొచ్చు కదా అంటే దానికి తను నాకు
లాజికల్గా 10 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ప్రతిదానికి. నాకు అంతకంటే ఏం కావాలంటే నన్ను ఏదో కన్విన్స్ చేయాలని చెప్పట్లా. నేను ఇది ఎందుకు పెట్టానంటే బడి అని చెప్పి దానికి టక్క 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 ఇది 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 ఈ సీన్ కనెక్ట్ అయ్యింది ఇది. సో నిద్రలో లేపి మీరు ఇలా జలగొట్టి బాబు ఈ సీన్ తర్వాత సీన్ అంటే చెప్పంటే తప్పని చెప్పేస్తాడు. ఓకే. సో అంత కోర్స్ రైటర్స్ అలాగే చెప్తారు, బట్ అంత కన్విక్షన్తో రాసి చెప్పడం అనేది ఐ ఫీల్ అమ్మ ఏదైనా కానీ నువ్వు ఇచ్చిన ఈ కన్విక్షన్ నేను సినిమా చేస్తానని చేశాను. అంటే అదే నాకు తను నమ్మకంగా నించోబెట్టాడు. అంటే ఇప్పుడు తను ఏం చేయబోతున్నాడో ఊహించడం కష్టం సార్, బట్ తను ఏం చెప్తున్నాడో అది హార్ట్ నుంచి వస్తుందా జస్ట్ ఏదో మనం కన్విన్స్ చేయడం కోసం చెప్తున్నాడు అన్నది అర్థమైపోతుంది. హార్ట్ నుంచి వచ్చింది అనిపించింది. సూపర్ సార్. ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా కూడా కింద నేను అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, టప 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 ఓ 10-12 పేర్లు వచ్చేస్తున్నాయి కింద. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఇట్లా ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ అన్న వస్తుంది. పాన్ ఇండియా అన్నారు. కట్ చేస్తే తెలుగులో రిలీజ్ అవుతుంది, అక్కడ డబ్బు అవుతుంది. అక్కడ రిలీజ్ అయ్యేటప్పటికి 1 వీక్ అంటున్నారు, అక్కడ రిలీజ్ అవుతుందో లేదో తెలియట్లేదు. ఈలోపు ఓటీటీలో వచ్చేస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి. మార్కెట్ కోసం కింద పేర్లు వేసే సందర్భాలు ఉన్నాయి. ఇది నిజంగా పాన్ ఇండియానా? ఎందుకంటే కంటెంట్ పాన్ ఇండియా కంటెంట్. అంటే బ్యాంకు, రాబరీసు, క్రైమ్ అంటే యూనివర్సల్ కంటెంట్, అది అందరూ కనెక్ట్ అయ్యేది. నిజంగా మీరు అటు వెళ్తున్నారా లేకపోతే బిజినెస్ కోసం చేస్తున్నారా? అంటే వెళ్తున్నారా అంటే ఇది లాంగ్వేజెస్కి లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా లేదా? చేస్తాం అది 100% చేస్తాం సార్. ఇది ఫస్ట్ వచ్చినప్పుడే 4 లాంగ్వేజెస్ అనే వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకి ఆ క్లారిటీ ఫస్ట్ నుంచి ఉంది, ఎందుకంటే దీని మీద ఎక్కువ డబ్బు పెడుతున్నారు. అండ్ ఆ డబ్బుకి సరిపడా వాళ్ళకి గిట్టుబాటు అయ్యేదో లేకపోతే లాజిస్టికలీ వర్కౌట్ అయ్యేదో ఇలాగా ప్రతి లాంగ్వేజ్లో నుంచి కొన్ని యాక్టర్స్ని తెచ్చుకొని ఆ లాంగ్వేజ్ క్యాటర్ చేద్దామని. ఇప్పుడు కన్నడ నుంచి ధనంజయని తెచ్చారు, తమిళనాడు నుంచి సత్యరాజ్ గారిని, ప్రియా భవాని శంకర్ని తెచ్చారు, తెలుగు నుంచి నన్ను, సత్యాన్ని, సునీల్ గారిని తెచ్చారు. సో ఆ ప్యాకేజింగ్ అలా చేశారు కావాలని. 3 లాంగ్వేజెస్లో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుందాం అనేది. ఎందుకంటే వాళ్ళకి అంత డబ్బు పెట్టినందుకు అదే కరెక్ట్ మోడల్. వాళ్ళకి అలా 3 లాంగ్వేజ్లో చేసినప్పుడే కరెక్ట్ మోడల్. సో హిందీలో కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో 3 లాంగ్వేజ్లో కన్ఫామ్గా రిలీజ్ అని చెప్పి చేసాం. అంటే అందుకనే యాక్టర్స్ కూడా కావాలనే పెట్టాం. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు నేను నిజంగా ధనంజయ్ కాకుండా అందరూ ఉన్నప్పుడు మీకు ఆ క్వశ్చన్ వచ్చినా కూడా నేను ఆన్సర్ చేయడం కష్టపడి ఉండాలి, బట్ నాకు ఆన్సర్ చేయడం ఈజీ. ఓకే. ఎందుకంటే ఆ ప్రణాళిక ప్రకారం తెచ్చున్నారు కాబట్టి. ముందే పాన్ ఇండియా అనుకున్నారు. పాన్ ఇండియా అంటే అదేనండి, అంటే వాళ్ళకి ఆ మోడల్ వాళ్ళకి గిట్టుబాటు అయ్యే మోడల్ వాళ్ళకి ఇలా చేస్తేనే మనకి గిట్టుబాటు అవుతుంది, అదే చేద్దాం. సూపర్ సార్. సార్ సత్యదేవ్ మీద కానీ డాలీ గారి మీద కానీ మీరు ప్రెస్ మీట్లో చెప్పారు, నాకు ఎంత పెట్టడం, నా మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, కొంచెం ఎక్కువ బడ్జెట్ అయింది, ఎందుకంటే ఫ్లైట్ అంటున్నారు, చాలామంది క్రూ ఉన్నారు, ఈ బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుంది కదండి. మన ఇమేజ్ మీద దాటి కొంచెం పెడుతున్నప్పుడు అన్ని ఆల్ లాంగ్వేజ్కు రిలీజ్ చేసినా కూడా డాలీ గారు కానీ మీరు కానీ కొన్ని లాంగ్వేజెస్కు పరిమితం ఉంటారు. తెలుగు, తమిళ తెలుసుంటారు. బాలీవుడ్లోనేమో రామ్ సేతు చేశారు, కరెక్ట్. అంత కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే మన పెద్ద హీరోలు రిలీజ్ చేసినా మ్యాట్నీలో కానీ మ్యాట్నీకి 1 డే తర్వాత కలెక్షన్ తక్కువైన సందర్భాలు ఉన్నాయి. రైట్. ఇతర లాంగ్వేజ్ రైట్. మనం జేబ్రాకి తీసుకుంటే అదేనా రాబట్టే అవకాశం ఉంటుందా? అంటే ముఖ్యంగా జీబ్రా ఈ 3 లాంగ్వేజెస్లో అయితే కంపల్సరీ బాగా ఆడుతుందని నమ్మకం ఉందండి. హిందీ పరంగా ఏంటంటే ఇట్స్ సంథింగ్. ఇప్పుడు మీరు మామూలుగా హిందీలో వర్క్ అయిన అన్ని సినిమాలు చూస్తే అవి ఇక్కడ మన ఇంటి గెలిచి రచ్చగెలిచిన సినిమాలే అవన్నీ కూడా. అంటే మనకి అవి కేజీఎఫ్ కావచ్చు, లేకపోతే బాహుబలి కావచ్చు. అఫ్కోర్స్ బాహుబలి ఫస్ట్ ఆ పాన్ ఇండియా బ్యారియర్ని బ్రేక్ చేసిందే బాహుబలి, మన రాజమౌళి గారు. సో బాహుబలి కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, కాంతారా కావచ్చు, పుష్ప కావచ్చు, ఇవన్నీ ఎక్స్టెన్సివ్గా హిందీలోకి వెళ్ళి మార్కెట్ వాళ్ళకి ఒక ఛానల్ దొరికింది, సినిమా బాగుందనగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, సినిమా పెద్దవైపోయి కంప్లీట్లీ. అదే నమ్మకంతో హిందీలో చేస్తున్నాం అండి. దట్ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది, అయితే ఇట్ కనెక్ట్స్ బిగ్. ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు సినిమాలు అంటే చాలా ఇష్టం కాబట్టి. డబ్బు అంటే ఎవరికి ఇష్టం లేదు సార్, డబ్బు అంటే అందరికి ఇష్టం కాబట్టి. సార్ కనెక్ట్ వాళ్ళు కోరుకుందాం, ఎందుకంటే టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది, రెండు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నిజంగా కంటెంటే ఆర్టిస్టుల కంటే కూడా కంటెంటే ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. Yes. సార్ సత్యదేవ్ అంటే ఫైనెస్ట్ ఆర్టిస్ట్, మాకు తెలిసే టాలీవుడ్ కానీ మిగతా అందరికీ తెలుసు. సార్ అన్నయ్యతో సినిమా చేసిన తర్వాత, గాడ్ ఫాదర్ చేసిన తర్వాత, రామ్ సేతు చేసిన తర్వాత సత్యదేవ్ ఎక్కడో ఇక్కడ ఉంటాడని మేము అనుకున్నాం మా దృష్టిలో, ఎందుకంటే మీ మీద లవ్ ఇక్కడ ఉంటాడు అనుకున్నాం. కాకపోతే నాకు ఎక్కడో ఆ రేంజ్కి సత్యదేవ్ వెళ్ళాడా లేదా అనేది నాకు అనిపిస్తుంది. అక్కడ మీరు మీ దృష్టిలో మీరు చెప్పండి సార్. నేనైతే వెళ్ళాలనే అనుకున్నానండి. ఎందుకు చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాలు చేసి నాకు అంత పేరు రావడమే నేను నిజంగా ఆల్రెడీ నేను అంటే మేబీ మీరు అన్నది ఏంటంటే ఆ పెట్టిన ఎనర్జీస్కి ఇమీడియట్గా రిజల్ట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. అవునవును సార్. నేను అంటున్నాను ఆ ఎనర్జీస్కి నాకు వేరే రూపంలో వస్తున్నాయి.
మేబీ ఇమీడియట్ అంటే నేను అదే అంటానండి, నేను ఎలాంటి వ్యక్తిని అంటే నాది ఇప్పుడు నేను ఎఫర్ట్ పెట్టాను అనుకోండి, నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇమీడియట్, కానీ ఎఫర్ట్ వేస్ట్ అవ్వదు అంటున్నాను. ఇప్పుడు మీరు అన్నది మేబీ 1 year ఎక్స్ట్రా అవుతుంది, ఇంకో 2 years, బట్ ఆ ఎనర్జీ తిరిగి వస్తుంది. సార్ మీరు ఇమీడియట్గా కనబడకపోవచ్చు, రిజల్ట్ మాకు కనిపించట్లేదు కాబట్టి మేము అడుగుండొచ్చు. బట్ అదొకటి. తర్వాత అంత ఫైనెస్ట్ ఆర్టిస్టు నాకు ఎక్కడో తర్వాత ఇమీడియట్గా ఎందుకు బాబీ డిఎల్ కానీ వేరే వాళ్ళు వస్తున్నారు, మనకి తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నారు, వేరే విలన్స్ వస్తున్నారు, వేరే లాంగ్వేజ్ విలన్స్ వస్తున్నప్పుడు సత్య లాంటి యాక్టర్ ఉన్నప్పుడు అక్కడ వరకు వెళ్ళటం ఎందుకనేది మాకు మా తెలుగు విలన్ గా చేయమంటున్నారా? చేసేయండి సార్, తప్పే ఉంది సార్. బాలీవుడ్లో వాళ్ళు నేను అంటుంది కాదండి, నేను అంటుంది మీరు ఆ కోణంలో అంటున్నారా లేకపోతే రెండు ఉన్నాయి సార్. ఆర్టిస్ట్ కావచ్చు, నాకు వచ్చేయండి, నాకు నెగిటివ్ యాంటాగనిస్ట్ రోల్స్ చాలా వచ్చాయి, కానీ నేను చేయాలనుకోలేదు. ఎవరితో సుమారు సార్ వచ్చి నేను చేయాలనుకోలేదు. నేను నాకు నా సినిమాలు ఉన్నాయి కదా, నేను ఇవి చేసుకుందాం అని. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నా గాడ్ ఫాదర్ తర్వాత కృష్ణమ్మ వచ్చింది, కృష్ణమ్మ తర్వాత ఈ సినిమా వస్తుంది. నేను మధ్యలో ఇంకా ఏ వచ్చినా కూడా చేసుకుంటూ వెళ్తున్నాను, బట్ యాంటాగనిస్ట్ చేయలేదు. చేయలేదు, ఎందుకంటే అది అయిపోయిందండి, ఆ సెగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నాకు చేసుకుంటా, మళ్ళీ ఏమైనా మంచి తోటి వస్తే చేస్తాను. బట్ నాకు అది అంటే అవ్వాలండి. అంటే నాకేంటంటే నేను మీరు అన్నట్టు నేను విలన్ చేసినా నేను హీరో అండి. అంటే నేను అడుగు పెట్టానంటే నేను ఈ సినిమా హీరో అని అడుగు పెడతా, వేరేది నా బుర్రలోకి రాదు. సో అది ఆ లెవెల్కి రైటింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటే వై నాట్ సార్, డెఫినెట్లీ చేస్తాను. అసలు నాకు ఇష్టం అది. ఐ మీన్ అంటే సార్ ఇంకోటి నేను ఏమంటానంటే ఇప్పుడు అసలు యాంటాగనిస్ట్ అనే కాన్సెప్ట్ లేదు సార్, అసలు ఆ కాన్సెప్టే లేదు. అందరూ ఓకే, ఇట్స్ లైక్ మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు బాబీ డిఎల్ అంటున్నారు, మీరు బాబీ డిఎల్ గారిని తెస్తే యానిమల్లో ఇద్దరు హీరోలే సార్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదండి. ఇప్పుడు మీకు చూడండి, గోయింగ్ ఫార్వర్డ్ అందరూ కలిసి చేస్తూ ఉంటారు. సూపర్ సార్. కృష్ణం మీద మంచి హోప్స్ ఉన్నాయి, సినిమా కూడా చూశాను. దానికోసం చాలా కష్టపడ్డారు, విజయవాడలో చాలా రోజులు స్పెండ్ చేశారు. విజయవాడలో ఎక్కడి నుంచి వెళ్ళి విజయవాడలో ఉన్నారు, ఆ దోమలు కుట్టిని చాలా ఇబ్బంది. విజయవాడ అంటే దోమలకు ఫేమస్, అక్కడ చాలా కష్టపడ్డారు. కృష్ణమ్మ సినిమా ఫైనాన్షియల్గా డబ్బులు పర్లేదు అనిపించింది, వచ్చినాయి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వచ్చినాయి. తర్వాత దానికి అంత సక్సెస్ వచ్చిందంటారా? రావాల్సినంత సక్సెస్, థియేటర్కల్ సక్సెస్ రాలేదు సార్. ఎందుకంటే అది 6 రోజులే ఉంది థియేటర్లో. బాధ అనిపిస్తా, ఎందుకంటే మనమేమో 6 నెలల నుంచి 7 నెలలు దాని డబ్బింగ్ దానికోసం ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అండి ఆ సినిమా పైన. 2 ఏళ్ళ బా, కానీ అది 6 రోజులే ఉంది. ఎందుకంటే 6వ రోజు అమెజాన్లో వచ్చేసింది అది. సినిమా థియేటర్కి జనాలు వస్తున్నారు కానీ సడన్గా, అంటే అది ఎవరి మిస్టేక్ కాదండి, ఆ ప్రాబ్లం అలా క్రియేట్ అయింది ఆ టైంలో వాళ్ళకి. నేను ఎవరిని బ్లేమ్ చేయలేము దానికి, అలా అయిపోయింది. కానీ 6 రోజులు అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయండి. ఎలక్షన్స్ మీరు గుర్తుంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ 144 సెక్షన్లు ఏవో వాటెవర్ అన్నీ ఉన్నాయి ఆంధ్రాలో. అయినా కూడా అది ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇట్ మేడ్ మనీ. ఆ తక్కువ రోజుల్లో అయినా డబ్బులు వచ్చాయి. ఇంకా ఉండండి, ఇంకా బాగుండేది. బట్ డబ్బులు అవన్నీ పక్కన పెడితే ఆర్టిస్ట్గా మీరు 2 సంవత్సరాలు కష్టపడినప్పుడు ఆ లుంగి కట్టుకునేది అంతగా ఆ విజువల్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు అది ఒక్క నెల రోజులన్నా థియేటర్లో ఉండుంటే యాజ్ ఆర్టిస్ట్గా మీరు హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. డబ్బులు మాట పక్కన పెడితే డబ్బులు ఎలా వస్తాయి మీకు, ఆ కష్టానికన్నా ప్రతిఫలం ఉండేది, అందరూ చూసేవాళ్ళు అనిపించేది. అవును సార్, ట్రూ అండి అది. కానీ అది హఠాత్ పరిణామం. సార్ ఎట్లా ఉంది ఇంటింటి రామాయణం ఆ రోజు? మన ఊరు రామాయణం సార్. ప్రకాష్ రాజ్ గారు ఇటువంటి ఆర్టిస్ట్ మనకు దొరకడు, మంచి ఆర్టిస్ట్ సత్య అని. అక్కడి నుంచి అన్నయ్య దగ్గర అందరూ పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని. ఎట్లా అనిపిస్తుంది ఒకసారి తీసుకునేటప్పుడు? కొంచెం మీ మీద మీకు బాధ్యత పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది? అయ్యో డెఫినెట్గా అండి. అంటే వాళ్ళందరూ పొగుడుతుంటే అసలు అంత హేమాహేమీలు వాళ్ళు నా గురించి గొప్పగా చెప్తుంటే నాకు ఫస్ట్ ప్యాక్ అయిపోతుంటుంది అనమాట. నేను ఇప్పుడు ఎక్స్ట్రా అంటే అది మనం నిలబెట్టుకోవాలి కదా. నాకు గాడ్ ఫాదర్ అప్పుడు కూడా అన్నయ్య నన్ను చాలా ట్రస్ట్ చేసేవారు, చిరంజీవి గారు, ఈ డెలివర్ చేస్తాడు అని. నాకేమో ఈయనొక్కలే అంత కాన్ఫిడెంట్గా ఉండేవారు. నాకు ముఖ్యంగా అంటే నేను ఎలా చేసినా కూడా అన్నయ్యకి మాత్రం బ్యాడ్ నేమ్ రాకూడదు దీనికి, ఆయన నా పైన పెట్టుకున్న నమ్మకానికి అని చాలా. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అన్నీ అది ఫ్యాన్స్ హ్యాపీ, చాలా సూపర్. యాజ్ ఎ ఫ్యాన్గా మీరు చెప్తున్నారా జైల్లో సీన్ కానీ అద్భుతం కదా, ఫ్యాన్స్ మామూలే. సరే, జగన్ గారిని ఎప్పుడు కలుస్తుంటారా? పూరి జగన్నాథ్ మొన్న కలిసానండి. ఏంటి సార్ స్మార్ట్ 2లో మీకు లేదా రాయలేదా లేకపోతే ఎట్లా? లేదండి, స్మార్ట్ 2 వేరే వరల్డ్, అది కనెక్షన్ లేదు. ఆయన రాసినా కూడా నన్ను అందులో నేను అయిపోతుంది వన్లోనే అయిపోతే తెలుసుకుంటే ఆ వరల్డ్ క్రియేట్ చేయొచ్చు ఎక్కడో చోట. అంటే లేదులేండి, ఇది వేరే వరల్డ్, అలా కనెక్షన్ లేని, సంబంధం లేని వరల్డ్. ఎందుకంటే
దాంట్లో ఏంటంటే అది ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాడిన సీన్ కదా, అంటే అక్కడి నుంచి రామ్లోకి ఎలా వెళ్తామన్నది. మళ్ళీ ఈ క్యారెక్టర్ని తేవాలన్నా కూడా కొంచెం మేబీ ఇముడు ఉండదు. నేను దానికేం పెద్ద బాధపడట్లేదు. ఓకే, సూపర్. ఆయన పెట్టాలనుకుంటే పెడతారు, బట్ దట్స్ ఓకే. అంటే ఏం కొంచెం నేర్చుకుంటారు సార్ పూరి జగన్నాథ్ గారి గురించి నేర్చుకోవాలి, ఒక మనిషి గురించి నేర్చుకోవాలి? ఎందుకంటే ఆయనకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్ బేస్. ఒక మాస్ హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో పూరి గారికి అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన స్థితప్రజ్ఞతకి ఇంకొక మీనింగ్ అండి ఆయన. అంటే ఆయన షేక్ అవడం నేను ఈరోజు వరకు చూడలేదు. అంటే డజంట్ గివ్ అ డ్యామ్. ఏ ప్రాబ్లం వచ్చినా ఆ స్మైల్ అలాగే ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. అసలు ఎలా ఉన్నదా కూర్చో ఓ పక్కన చూస్తే అసలు వరల్డ్ కొలాప్స్ అయిపోయి ఇష్యూస్ నడుస్తూ ఉంటే ఆయన అసలు ఆ మొహంలో ఆ చిన్న ఎలా డీల్ చేస్తాడు నాకు అది ఏంటి వ్యక్తి ఈ మనిషి ఏంటి అసలు. నేను ఆయన్ని హ్యూమన్ 2.0 అంటాను. అంటే ఈయన మన కాదు కొద్దిగా అప్డేటెడ్ ఆండ్రాయిడ్ వర్షన్ అని అంటూ ఉంటాను. అంటే ఎలా అలా ఉండడం కూడా చాలా కష్టం సార్. అంటే అంత లైఫ్లో అన్నీ చూసి అన్నీ జరిగినా కూడా ఈ జస్ట్ ఒక్క స్మైలే ఉంటుంది ఆయన్ని. అంటే అదే అంటున్నాను, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, మీతో హ్యాపీగా 10 నిమిషాలు మాట్లాడతారు, కూర్చోకూడదు ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ అని అడుగుతారు. వాట్స్ హ్యాపెనింగ్ లైఫ్ కాదు సార్, ఇంత లైక్ దేర్ సో మచ్ హ్యాపెనింగ్, మీరు ఓకేనంటే ఓకే అంత సార్ట్ అయిపోద్ది. సో దట్స్ అటువంటి పీస్ దొరకదు మళ్ళీ అస్సలు. ఆయన మనం దాచుకొని సెలబ్రేట్ చేసుకునే వ్యక్తి, ఆయన భద్రంగా చూసుకునే వ్యక్తి ఆయన. అన్నయ్యలో చూసిన బెస్ట్ క్వాలిటీ సార్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం డ్యాన్స్. అది బుక్ సార్ అది. నేను అంటే బెస్ట్ క్వాలిటీ ఒక్కటి చెప్పలేను నేను. షేర్ చేసుకున్నది ఆయనతో మీకున్న బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకోండి. మాకు తెలియంది ఇప్పుడు వరకు తెలియదు. అంటే అన్నయ్యలో గొప్ప విషయం ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అంటే తనకి ఒకసారి నేను పిట్టకథలో పిట్టగోడ సంథింగ్ ఒక ఆడియో ఫంక్షన్కి బ్రహ్మాజీ గారు అబ్బాయి సంజయ్ సినిమాకి వెళ్ళాను. అక్కడ అన్నయ్య వస్తున్నారని వెళ్ళాను. యాక్చువల్లీ ఆయన దూరం నుంచి వద్దామని చెప్పి వెళ్తే నాకేమో బ్రహ్మాజీ అన్న పరిచయం చేస్తానని లాగాడు అనమాట. నేనేమో వద్దు నన్ను పరిచయం చేయొద్దు, నేను ఏం చేశానని పరిచయం చేస్తావు, నేను అభిమానే బట్ నాకు అలా పరిచయం అవడం ఇష్టం లేదు అని దూరంగా వెళ్ళిపోయాను అనమాట. అయిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు చూసారు ఎంత హడావుడిగా ఉంటుంది. ఆ టైంలో అనే ఇది సత్యదేవ్ అని అనగా నేను దాక్కుని పోయాను. అంటే అని వెళ్ళిపోయారు అంతే. ఇంతే జరిగింది, ఇంత బ్రీఫ్ మూమెంట్. నేను బ్రహ్మ ఎందుకన్నా నీకు వద్దని చెప్తే నువ్వు అంటే సర్లే వెళ్ళిపోయారులే చూడలేదు అన్నారు. తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 years తర్వాత నేను ఫస్ట్ టైం ఆయన నన్ను July 8, 2020లో పిలిచారు. నా సినిమాలు చూసి ఎవరు నువ్వు మాట్లాడదామని పిలిపించారు. నేను ఎక్కడో చూశాను నేను బ్రహ్మాజీ ఫంక్షన్లో ఏమైనా వెనకాతల నువ్వేనా జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయావా, నువ్వేనా లేకపోతే వేరే నేనే దాక్కున్నాను ఈ వ్యక్తిని అక్కడ కూడా చూస్తారు నన్ను. అంటే ఆ చిన్న దాంట్లో ఆయన గుర్తుపెట్టుకొని కదా అన్నారు. సో ఆయన వెరీ అంటే అది చాలా ఆయనకి అది ఇది ఉంటుందండి మెమరీ. అట్ ద సేమ్ టైం అంటే తనకి ఫ్యాన్స్ తను ఇష్టపడే వాళ్ళంటే తనకి అలా అంటే ఇప్పుడు తను సత్యదేవ్ని మీ ఫ్యాన్ అన్నారు, సంథింగ్ ఏదో అన్నాడు. అంటే ఆ చిన్న మూమెంట్లో తను అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని అరే ఎవరో ఈ అబ్బాయి ఆయన గుర్తుపెట్టేసుకున్నాడు ఆయన. కానీ నేనని తెలియదు, బట్ నీలాగే ఉన్నాడు ఆ వ్యక్తి అని మాట్లాడా. సో గ్రేటెస్ట్ మూమెంట్ అది. అండ్ ఆ రోజు నేను ఫ్యాన్ అని తెలీదు. బాగున్నాయి, బ్రోచెవరెవరో చూశారు, బ్లఫ్ మాస్టర్ చూశారు, రాగల 20 గంటలు చూశారు, 3 సినిమాలు అదిరిపోయి చాలా బాగా చేస్తున్నాడు. ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్. పిలిపించారు నన్ను, నువ్వు బాగా చేస్తున్నావు, నీ పేరేంటి ఇవి కనుక్కుందామని. అసలు ఎన్ని రోజులు ఈ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని నేను చెప్పాను. ఆయనకు తెలియదు అసలు నేను ఫ్యాన్ అని తెలియదు. తెలియపోయినా పిలిపించారు. నేను అంటుంది అది అంటే ఇదేదో ఈ ఫ్యాన్ బాయ్ రమ్మని చెప్పు కాదు, ట్రూగా సినిమాలు చూసి చాలా బాగా చేశాడు, ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్. ఇంటికి పిలిపించారు. అలా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి అవునా నువ్వు నా ఫ్యాన్ అని నేను చెప్తున్నాను అన్నీ ఇది ఇదని నేను ఏదని చెప్తుంటే ఆయన అలా ఉండిపోయాడు అనమాట. ఆయనకి సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్ కంటే అన్నకి ఎక్కువ సర్ప్రైజ్ అయింది. తర్వాత అన్నారు నీకు ఎప్పుడైనా లో అనిపించినా, నీకు ఎప్పుడైనా జీవితంలో అరే ఏంటి అనిపించినా నా నెంబర్ ఇది అని నా నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయి, మన ఇద్దరం సరదాగా 10 నిమిషాలు మాట్లాడుకుందాం, బట్ డోంట్ లూజ్ హోప్, నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఇక్కడ ఏలాలి అని మాట్లాడాను నాతో. నేను ఎవరో కూడా అదే అంటున్నాను, నేను ఎవరో కూడా తెలియకుండా నాకు అంత భరోసా ఇచ్చి నేను వెళ్ళిపోయాను. అంటే దాని తర్వాత 2 years తర్వాత మళ్ళీ నేను గాడ్ ఫాదర్ పిలిపించారు. బట్ ఆ మాట నెంబర్ అప్పటికప్పుడు నెంబర్ ఇవ్వడం
ఎంతమంది చేస్తారు అలా గ్రేటెస్ట్ ఇది ఆయన మెగాస్టార్ అనడానికి ఆయన ఎందుకు ఇప్పటికీ నేను మొన్న ఏదో విశ్వంబర షూటింగ్కి వెళ్తే అక్కడ ఎవరో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఆయన ఒక 5 minutes బ్రేక్ ఉంటే మధ్యలో వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారు, అంటే షార్ట్ మళ్ళీ మధ్యలో వస్తున్నారు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఇలాగా ఒక 20 సార్లు జరిగింది 1 hourలో 20 సార్లు జరిగింది. ప్రతిసారి వెళ్ళిపోతూ వచ్చి ఎక్కడైతే వదిలేరో ఆ నెక్స్ట్ సెంటెన్స్ నుంచి మొదలు పెడుతున్నారు ఆయన. వీళ్ళు అది వెళ్ళిపోతుంది ఏంటి ఎలా గుర్తుంటుంది, అక్కడ అది చేసి ఇది చేసి మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడుతున్నారంటే ఈజ్ మెగాస్టార్స్ మా ఊరికే వై డూ యూ థింక్ ఈజ్ అండ్ ఆల్సో అంటే ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉందండి. అంటే ఆయన ఎంత సీన్ పట్ల ఆలోచిస్తారన్న దానికి అంటే చెప్పుకుంటూ పోతే మన ఇద్దరం ఇంటర్వ్యూ పోతుంది కానీ అదేంటంటే ఒక వాల్టర్ వీరలో ఇందులో ఒక సీన్ ఉందండి. అది ఆ సీన్కి ఏంటంటే అందులో వెన్నెల కిషోర్ అన్నయ్యని ఏదో ఇచ్చేస్తారు, చిరంజీవి గారిని కమెంట్ చేస్తారు. కమెంట్ చేస్తే ఆయన తిట్టాలి. సో ఈయనకి సీన్ ముందు రోజు వెళ్ళింది. ఈయన ఎంత ప్రిపేర్డ్గా ఉంటారంటే వెళ్తూ వాళ్ళ ఇంట్లో వంట చేసేవాడిని, అమ్మ నాకు కొంచెం ఈ పల్లి పొట్టు ఉంటుంది, పొట్టు ఒక బాక్స్లో వేసి ఇవ్వు అన్నారంట. అంటే పొట్టు బాక్స్లో ఏం చేసుకుంటారు సార్ అని అంటే నువ్వు ఇవ్వమ్మా అంటే చిన్న బాక్స్లో పొట్టు వేసుకొని షూటింగ్కి వెళ్ళి పొట్టు బాక్స్లో ఇంత బాక్స్లో వేసుకొని వెళ్ళారు. ఎందుకు అంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ అలా అనగానే అన్నయ్య ఇక్కడ పల్లీలు తింటూ అని ఊతాడనమాట. ఊదగానే ఆయన ఇలా అంటాడు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇది అన్నయ్య ఇప్పుడు సడన్గా పల్లీలు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి, వాళ్ళు మళ్ళీ దాన్ని వేడి చేసి మార్చి ఆ పొట్టు తీసి ఇప్పుడు ఎంత పొట్టు వస్తుంది పల్లీలకి, కొంతసేపు ఒక 2-3 టేకులు అంటే పొట్టు ఉండదు. అందుకని ఆయన ఇంటి నుంచి తెచ్చుకున్నారు ఆ బాక్స్. సో అది మన ఎందుకని మెగాస్టార్ అనడానికి రీజన్స్ సార్ ఇవన్నీ. అంటే ఎవరు చేస్తారు, ఆయన అడిగితే పొట్టేంటి మొత్తం ఫ్యాక్టరీనే తెస్తారు వీళ్ళు, అలా అయినా కూడా ఆయనే తెచ్చుకొని. తర్వాత ఏమైనా సినిమాలు చూసారు సార్ మీవి? మీ సినిమా ఏమైనా చూసారా? తర్వాత ఉమామహేశ్వర గ్రూప్ వస్తే చూశారు, తర్వాత రామ్ సేతు చూసినట్టున్నారు, గాడ్ ఫాదర్ చూశారు. సార్ మీ మిస్సెస్కి ఏ సినిమా ఇష్టం మీ సినిమాల్లో? ఉమామహేశ్వర గ్రూప్ చాలా ఇష్టం. బ్లఫ్ మాస్టర్ తనకు చాలా ఇష్టమే, కానీ తను అంటే నో డౌట్ బ్లఫ్ మాస్టర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఎక్కువ ఉమామహేశ్వర గ్రూప్ ఇష్టం. అంటే అందులో నేను అంటే తను ఏమనుకుంటా అంటే ఇప్పుడు రోజు మీ ఇద్దరం ఇంట్లో ఉంటాం, నేను ఏం చేస్తాను తనకి తెలిసిపోతుంది కదా, నువ్వు ఇలా చేస్తావు నాకు నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని. బట్ అందులో నువ్వు నీలా లేవు అని తను అంటే నాకు తెలిసిన సత్యదేవ్ కాదాడు అని తను. సార్ గుర్తుందా శీతాకాలం, ఎప్పుడన్నా బాధపడ్డారా సినిమా రిజల్ట్ కొంచెం తేడా వచ్చినప్పుడు? బాధపడ్డానండి, కాకపోతే బాధపడింది రిజల్ట్ గురించి కాదు, డిలే వల్ల బాధపడ్డాను. అది కరెక్ట్ టైంలో వచ్చింటే చాలా మంచి సినిమా అయి ఉండేది. సినిమా అప్పుడు కూడా చాలా మంది చూస్తారు చాలా మంచి సినిమా. అది ఇర్రెలవెంట్ అయిపోయిందండి ఆ టైంకి, 2 ఏళ్ళు పట్టేసింది రావడానికి. దానికి బాధపడ్డాను మోర్ దెన్ రిజల్ట్ కంటే ఆ డిలేకి బాధపడ్డాను. ఓకే, ఒక 6 సార్లు డేట్లు మార్చి అది చాలా గోలగోలైంది ఆ టైంలో. ఓకే అంటే మన కంట్రోల్ లేనివే ఇవన్నీ, బట్ స్టిల్ వచ్చుంటే బాగుండేదని ఒక ఆశ అంతే. సూపర్ సార్. సార్ రామ్ సేతు అక్షయ్ కుమార్ గారితో ఆయనతో ఎలా ఉంటుంది సార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, 6 దాటితే వెళ్ళిపోతాడు అంటున్నారు. అది సార్ మార్నింగ్ 6కి వస్తాడు, మరి 6కి వస్తారా? మార్నింగ్ 6 ఏంటండి 5:30కి వస్తాడు ఆయన. ఎవరు రాకముందు ఆయన ఉంటాడు సెట్లో. ఓకే, ఆయన వల్ల నేను రావాల్సి వచ్చేది. హీరో అందరికంటే ముందు హీరో వస్తున్నాడంటే అప్పుడు నేను మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళి నేను 5 గల్లా వెళ్ళి కూర్చునేవాడిని. మాకు అంటే ఆయన అయ్యో మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ యాక్టర్ అండి ఆయన అడిగాను, సార్ ఎందుకు మీరు ఇలా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు సార్? అంటే నేను సౌత్ ఇండస్ట్రీ నుంచి నేర్చుకున్నాను అన్నాడు ఆయన నాతో. నేను సౌత్లో ఇలా ఉంటారు కదా టైంకి, మీరు టైంకి వచ్చేస్తారు కదా, నేను అక్కడి నుంచే నేర్చుకున్నాను డిసిప్లిన్ అని చెప్పారు నాకు. మనం మారిపోయాం సార్ ఇప్పుడు మనం మారిపోయినట్టు. ఏం లేదండి, వస్తారు అందరూ టైంకి వస్తారు. సూపర్ సార్. సార్ ఫైనల్గా జెబ్రా ఇవాళ కంటెంట్ పెరిగిపోయింది. మీరు చెప్పిన క్రైమ్ డ్రామాస్ కానీ బ్యాంక్ డ్రామాస్ కానీ ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే చాలు, నెట్ఫ్లిక్స్ నుంచి అమెజాన్ నుంచి వెబ్ సిరీస్ వచ్చేస్తుంది, నెంబర్ ఆఫ్ వెబ్ సిరీస్. ఆఫ్టర్ 2019 చూసిన సినిమా వేరు, ఎంటర్టైన్మెంట్ విధానం వేరు, 2019 తర్వాత మనం చూసే విధానం వేరు.
ఎంటర్టైన్మెంట్ వేవ్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడున్న టైంలో యాజ్ ఎ రైటర్గా, యాజ్ ఎ మేకర్గా వీళ్ళందరూ చాలా టాస్క్ అయిపోయింది వాళ్ళ. ఎందుకంటే 2 గంటల 20 నిమిషాలు మీరు ఏమాత్రం కంటెంట్ ఆయన గ్రిప్పింగ్గా పెట్టకపోతే ఆడు ఫోన్లోకి వెళ్ళిపోతాడు. ఇవాళ ఉన్న టైంలో యాజ్ ఏ టాస్క్ కదా, ఆర్టిస్ట్కైనా టాస్కే, మేకర్కైనా టాస్కే, రైటర్కైనా టాస్కే. ఎట్లా అనిపిస్తారు ఇప్పుడున్న టైంలో? ఎందుకంటే ఈ కంటెంట్ మారిపోతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఛాలెంజింగే, నో డౌట్ ఛాలెంజింగే, బట్ ఇట్స్ అ హెల్దీ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మనం వాళ్ళని కూర్చోబెట్టామని ఛాలెంజ్గా తీసుకుంటే దాంట్లో కిక్ ఉంది. అంటే కమాన్ లెట్స్ రైట్ సంథింగ్. అవును, ఏమో ఇప్పుడు మన ఈ మధ్య వచ్చిన సినిమాలు సడన్గా గుర్తురావట్లేదు. అంటే అంత చిన్న కాన్సెప్ట్తో కూడా సినిమాలు రాయొచ్చా అని కాన్ఫిడెన్స్. కమిటీ కుర్రోళ్ళు, ఇప్పుడు మన ఆడిన ఆయి కావచ్చు, లేకపోతే మన సత్యం సుందరం కావచ్చు, చిన్న కాన్సెప్టే అంత అద్భుతంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారంటే జస్ట్ దట్ వీ హ్యావ్ టు గివ్ దమ్ బెస్ట్ కంటెంట్. దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకుంటే చాలు. అంటే అది చిన్న కంటెంట్ అయినా ఏంటి ఇందులో కథ రాయొచ్చా అనిపించేవి అవి, బట్ స్టిల్ వర్కౌట్ అయ్యాయి కదా. ఇట్స్ గుడ్ హెల్దీ ఛాలెంజ్ అండి. అంటే మంచి సినిమాలు వస్తాయి కదా. ఇంకా జబ్రా కూర్చోబెడుతుంది సార్ 2.5 hours కంపల్సరీ కూర్చోబెడుతుంది సార్. అంటే ఆ కాన్ఫిడెన్స్తోనే చేశాను, చూసుకున్నాను, అది ఇంకా నమ్ముతున్నాను నేను. సార్ ఆల్ ది బెస్ట్ సార్. జబ్రా ట్రైలర్ టేస్ట్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది. వాళ్ళ థియేటర్కి వెళ్ళాలి అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ చూస్తేనే ఆడియన్స్ థియేటర్కి వెళ్తున్నారు. అది చూడాలా, ఓటీటీలో చూడాలా, అంతే, అక్కడ డిసైడ్ అయిపోతుంది. మాకైతే ట్రైలర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమాకి అయితే విత్ ఫ్యామిలీతో వెళ్తాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసిన ట్రైలర్ చాలా ఎంగేజింగ్ ఉంది. సునీల్ గెటప్ చాలా బాగుంది, గెటప్ బాగుంది. తర్వాత సత్యరాజ్ గారి గెటప్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, ట్రైలర్ కట్ బాగుంది, ఆ మ్యూజిక్ బాగుంది. ఇన్ని క్రాఫ్ట్లు బాగున్నాయి. ఇన్ని క్రాఫ్ట్లు బాగున్న తర్వాత 200, 300 అవి పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఆల్ ద బెస్ట్ సార్. జబ్రా బాగుండాలి. సత్య గారిని ఇంకా ఎక్కువ సినిమా చూడాలి. ఎందుకంటే మీ మీద ఇష్టంతో చెప్తున్నమాట. తప్పకుండా సార్, ఆ డిలే అయితే చేయొద్దు. ఆల్ ద బెస్ట్ సార్.